నివాసులారా, ప్రభు యేసు పిలిచెను త్వరగా రండి. భూదిగంతముల నివాసులారా, ప్రభు యేసు పిలిచెను త్వరగా రండి. నాశనకరమగు గుంట నుండి, జిగటగల ఊబిలో నుండిన, నాశనకరమగు గుంట నుండి, జిగటగల ఊబిలో నుండిన, వారలార ఇటు రమ్మనెను, వారలార ఇటు రమ్మనెను. భూదిగంతముల నివాసులారా, ప్రభు యేసు పిలిచెను త్వరగా రండి. భూదిగంతముల నివాసులారా, ప్రభు యేసు పిలిచెను త్వరగా రండి. హృదయము అన్నిటికంటేను మోసకరంబైనది అనెను. హృదయము అన్నిటికంటేను మోసకరంబైనది అనెను. అది ఘోరమైన వ్యాధి గలది, అది ఘోరమైన వ్యాధి గలది. భూదిగంతముల నివాసులారా, ప్రభు యేసు పిలిచెను త్వరగా రండి. భూదిగంతముల నివాసులారా, ప్రభు యేసు పిలిచెను త్వరగా రండి. హృదయము నిండిన దాని నుండి పెదవులు మాట్లాడుచుండును. హృదయము నిండిన దాని నుండి పెదవులు మాట్లాడుచుండును. నీ హృదయము దేవుణ్ణి కార్పించుము, నీ హృదయము దేవుణ్ణి కార్పించుము. భూదిగంతముల నివాసులారా, ప్రభు యేసు పిలిచెను త్వరగా రండి. భూదిగంతముల నివాసులారా, ప్రభు యేసు పిలిచెను త్వరగా రండి. ఎవడైనను నా స్వరము విని హృదయపు తలుపును తెరచినచో, ఎవడైనను నా స్వరము విని హృదయపు తలుపును తెరచినచో, నేనతనిలో నివసించి నడిపింతును, నేనతనిలో నివసించి నడిపింతును. భూదిగంతముల నివాసులారా, ప్రభు యేసు పిలిచెను త్వరగా రండి. భూదిగంతముల నివాసులారా, ప్రభు యేసు పిలిచెను త్వరగా రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పాటలు ముగించబడ్డాయి. దైవ సేవకులు వాక్యం అందించుటకు సిద్ధంగా ఉన్నారు కనుక రావాల్సిన ప్రియులందరూ సకాలంలో సిద్ధపడి దేవుని మందిరానికి రావాలని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నాం. వాక్య పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా తండ్రి, పరిశుద్ధుడవైన మా ప్రభువా, పరలోకపు దేవా, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయనా. నీ దయను బట్టి, నీ కనికరమును బట్టి స్తోత్రములు తండ్రి. మీ ప్రేమ వాత్సల్యం ప్రియమైన వారులారా, మీకందరికీ యేసు ప్రభువు నామమున ప్రేమ వందనాలు. ఈ రాత్రి వేళ ప్రభు సన్నిధిలో మనం ఉన్నాము. ఇంతవరకు మా ప్రియులు చక్కని పాటలు పాడిరి.
ప్రభువుకి ఎంతగానో స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంకా మిగిలిన సమయంలో వాక్య పరిచర్య నిమిత్తమై దేవుని దాసునికి సమయం అప్పగిస్తున్నాం. నంద్యాల నుండి మన మధ్యకు వచ్చిన దైవ సేవకులు, మన ప్రియులు దేవదాస్ అన్న మనకు వాక్యం అందిస్తారు. అందరము శ్రద్ధగా విని ఆత్మరక్షణార్థమైన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. చేరువచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 45వ అధ్యాయం 45వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాను. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడనైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. వాక్యం నిమిత్తము చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వోన్నతుడా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. మా ప్రాణమునకు మా జీవమునకు మూలమైన రక్షకుడా, మా జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడుదురని, మాకందరికీ వినే చెవి గ్రహించే మనసు దయచేయుదురని, శబ్ద యంత్రం ద్వారా బయట ఉన్న ప్రజలు మీరు నిజమైన దేవుడని, పాపములు క్షమించే దేవుడని, పరలోకానికి మార్గమై ఉన్నారని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లు వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేయుచున్నాం. మీ వాక్యం ద్వారా గ్రామాన్ని దర్శించండి, అనేకులను మీ వైపు మళ్లించమని ప్రార్థన చేయుచున్నాం. మారు మనసు, పాప క్షమాపణ కలిగించండి. దేవా స్తోత్రం. ఈ కూడిక ద్వారా మీ నామాన్ని మహిమపరచుకుందురని, మాతో మాట్లాడుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్. దైవ గ్రంథంలో ఆదికాండము 45వ అధ్యాయము 4-5 వచనాలు చదివినాను. ఇందులో చదువుకున్న వాక్య భాగము ముగింపులు వస్తుంది. ముందుగా ఉపద్ఘాతము చరిత్ర మీకు తెలియజేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండం 37వ అధ్యాయంలో యాకోబుకు మొత్తము 12 మంది కుమారులు ఉన్నారు. 12 మందిలో 11వ వాడు యోసేపు. మరి 11వ వాడు 12వ వాడు ఒకే తల్లి పిల్లలు, యోసేపు, బెన్యామీను అనే అటువంటి ఇద్దరు రాహేలు కుమారులు. యాకోబుకు చివరన పుట్టినటువంటి వాళ్ళు ఆ ఇద్దరు. అయితే గ్రంథములు ఏం రాయబడిందంటే, యాకోబుకు మొత్తం 12 మంది కుమారులు ఉంటే మిగిలిన 10 మంది గొర్రెలను కాస్తా ఉన్నారు. గొర్రెల మందను కాస్తా ఉన్నారు కానీ వారు గొర్రెల మందను గాయనికి నెలలు దూర ప్రాంతంలో ఉంటారు. వీళ్ళు ఉన్నది హెబ్రోను ఆ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు ఉన్నది షెకెము ప్రాంతంలో గొర్రెలు మేపుతా ఉన్నారు. వీళ్ళున్న ప్రాంతానికి, గొర్రెలు మేపే ప్రాంతానికి దాదాపు 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. కాబట్టి
నెలకొకసారి 2 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చి పోతారు గొర్రెల మందను మేపేటోళ్ళు. అందుకని దేవుని యొక్క ప్రణాళిక ఆ కుటుంబం పట్ల, యాకోబు కుటుంబం పట్ల నెరవేర్చడానికి ఆ 12 మందిలో దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు. అందరూ బ్రతకడానికి, అందరూ సజీవంగా ఉండడానికి, అందరికీ క్షేమము మేలు కలగడానికి దేవుడు యోసేపుని ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపుకు యాకోబుకు చివరిలో పుట్టినవాడు గనక యాకోబు ఏం చేసినాడంటే చిన్న కుమారుడని ప్రేమించినాడు. ప్రేమించి అతనికి ఒక విచిత్రమైనటువంటి అంగీని తొడిగించినాడు. ఒక అంగీని తొడిగించినాడు. ఆ అంగి పెద్ద పెద్ద సావుకారులు, కోటీశ్వరులు, రాజులు, అధికారం కలిగిన వారు ధరించేటువంటి ఒక అంగిని యోసేపుకు యాకోబు తీసుకొచ్చి తొడిగించినాడు. అందుకని మిగిలిన 10 మంది సహోదరులు ఏం చేసినారంటే మనందరికంటే వీడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి యోసేపు మీద పగబట్టినారు. పగ ఎందుకు పట్టినారంటే యోసేపు తప్పు చేసినాడని, పొరపాటు చేసినాడని, మరి దుర్మార్గంగా మాట్లాడని కాదు. తండ్రి ప్రేమించింటే సొంత సహోదరులు, అన్నగారు తమ్ముని మీద పగబట్టినారు. ఒక నెల రోజులు ఉన్నాక యోసేపు ఏం చేసినాడంటే, సహోదరులారా, మనమందరము పొలంలోనికి పోయినాము. పొలంలో ఓజలు ఎత్తుతంటిమి. ఓజలు ఏం చేస్తారంటే కొందరు 4-5 ఓజలు కలిపి ఒక పన్నలాగా పెడతారు. తెలుసా మీకు ఆ విషయము? ఇంతకుముందు ట్రాక్టర్ కింద పడుగు దొక్కిచ్చేటప్పుడు ఓజలు మోపు కడతారు. మోపు కట్టాలంటే 2-3 ఓజలు ఒక సాట పెట్టుకొని తీసుకొచ్చి మోపులు వేస్తారన్నమాట. ఇట్లా వీళ్ళు పొలంలో పని చేస్తూ ఉంటే యోసేపు పన కట్టగట్టి నిలబెట్టినాడు. నిలబెడితే ఆ 10 మంది సహోదరుల యొక్క పనలు సాగిలపడి ఈ పనకు నమస్కారం చేసినాయంట. ఇది నేను కలగన్నాను అని చెప్పి సహోదరులకు చెప్పినాడు. ఏమిరా, మాకంటే చాలా చిన్నోని నువ్వు, నీ పన నిలబడుకొని ఉంటే మా పనులన్నీ సాగిలపడి నమస్కారం చేస్తాడా? నీకు తెలివి ఉందా లేదా అని చెప్పి అన్నగారు తమ్ముణ్ణి బెదిరించినారు. బెదిరించడమే కాకుండా ఇంకా పగబట్టినారు, అసూయపడినారు. వీడు కలలు కానీ ఏదో చేస్తున్నాడు అని చెప్పి అట్లా చేసినారు. తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఒక నెల రోజులకు మళ్ళీ ఇంకొక కలగన్నాడు. ఎవరు? యోసేపు కలగనింటే ఆ కలలో ఏం జరిగినదంటే యోసేపు ఒక నక్షత్రముగా ఉన్నాడు. యోసేపు నక్షత్రముగా ఉన్నాడు. మిగిలిన సహోదరులు కూడా నక్షత్రాలుగా ఉన్నారు. యోసేపు నక్షత్రానికి మిగిలిన నక్షత్రాలల్లా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొత్తం సాగిలపడి నమస్కారం చేస్తున్నాయని చెప్పి యాకోబుతో సహా తండ్రి ఉన్నప్పుడే తండ్రికి ఎదురుగానే చెప్పినాడు యోసేపు. ఇది నేను కలగన్నాను, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నాకు సాగిలపడి నమస్కారం చేస్తున్నాయి అని చెప్పినాడు. అప్పుడు ఏం రా, నీకు బుద్ధిందా లేదా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి కలలుగా నాకు అని యాకోబు యోసేపును దండించినాడు, గద్దించినాడు. మిగిలిన సహోదరులు ఏం చేసినారంటే మరింత పగబట్టినారు. ఎవరి మీద? యోసేపు మీద. ఒక పేరు పెట్టేసినారు, కలలుగానే వాడు అని. యోసేపుకు ఏం పేరు పెట్టినారు? కలలుగానే వాడని పేరు పెట్టినారు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఆదికాండములో దేవుడు మామూలుగా స్వరము ద్వారా మాట్లాడాడు అబ్రహాముతో, ఇసాకుతో, యాకోబుతో. యోసేపు దగ్గరికి వచ్చేసరికి ఒక ప్రత్యక్షత అనేది, ఒక ఎగ్జాంపుల్ చూపించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు.
మనకు కళ్ళకు ఎదురుగా పెట్టి ఈ విధంగా నేను నీకు చేస్తా అని చెప్పి యోసేపుకు ముందుగానే తెలియజేస్తా ఉన్నాడు. ఆయన భవిష్యత్తు ఏమవుతుందో దేవుడు ముందుగానే బయలుపరుస్తున్నాడు కళల ద్వారా. మొట్టమొదట కళల ద్వారా దేవుడు మాట్లాడింది ఒక యోసేపుతోనే ఈ బైబిల్ గ్రంథంలో. కాబట్టి యాకోబు ఏం చేసినాడంటే ఆ 2 కళలను తన మనసులో తన హృదయంలో భద్రం చేసుకున్నాడు. కొన్ని రోజులైన తర్వాత సహోదరులందరూ ఏం చేస్తున్నారంటే గొర్రెల మందను మేపనికి పోయినారు. షెకెము ప్రాంతంలో గొర్రెల మందను మేపుతా ఉన్నారు. అప్పుడు యోసేపును పిలిపించి, కుమారుడా యోసేపు, నీ సహోదరులందరూ పలాని స్థలములో గొర్రెల మందను మేపుతున్నారు, వాళ్లకు ఇదిగో ఈ ఆహారం తీసుకొని పోయి ఇవ్వు పో అని చెప్పి యాకోబు సద్ది కట్టించి ఒక తట్టగంపలో అన్నం అంతా పెట్టి, ఆ దినాల్లో చెడిపోయేది కాదు, ఒక 4 రోజులు ప్రయాణం చేసినా అన్నం చెడిపోదు, చెడిపోకుండా దాంట్లో కావలసినటువంటి ఆ జ్ఞానము దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు. కాబట్టి అన్నం పెట్టుకొని సహోదరులకు సద్దివనికి పోయినాడు. యోసేపు షెకెముకు పోయినాడు. పోతానే 3 రోజులు 4 రోజులు ప్రయాణం చేసి తీసుకుపోయినాడు. అది అక్కడ పోయి షెకెములో ఉన్న కొందరిని అడిగినాడు, అయ్యా ఇట్లా గొర్రెల మందలు కాసేటోళ్ళు ఉండరు కదా ఇక్కడ, వాళ్ళు ఎక్కడ పోయినారు అని అడిగినాడు. అడిగితే ఆ షెకెము ప్రాంతంలో ఉన్న ఒక సహోదరుడు వచ్చి యోసేపు దగ్గరికి, అయ్యా గొర్రెల మందలు కాచన్నారు, నిన్న మొన్న అన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను, వాళ్ళు ఎక్కడికి పోయినారంటే దోతానుకు పోయినారు అని చెప్పినాడు. మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ ఒక 30 కిలోమీటర్ల దూరం పోయినారు మందం తోలుకొని. మనోడు సర్ది గంప మీద పెట్టుకొని మోసుకొని సహోదరుల దగ్గరికి పోయినాడు. దూరమును వస్తుండగానే 10 మంది సహోదరులు చూసినారు. ఎవరిని చూసినారు? యోసేపును. యోసేపును చూసి, అరే కలలుగానే వాడు వచ్చన్నాడు రా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు యోసేపును చూసి. అప్పుడు వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, యోసేపు తీసుకుపోయినటువంటి సద్ది తీసుకొని అందరూ రౌండ్గా కూర్చొని సద్ది తిని దురాలోచన చేసినారు. మీరు ఎప్పుడైనా, మీకు అర్థం కావాలని చెప్తున్నా, మీరుండేది గుండిపాపల్లోనే, ఎప్పుడైనా పొలాలలోకి పోయినప్పుడు ఎవరు సద్దులు వాళ్ళు తీసుకుపోతారు. ఇప్పుడు తింటున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక 30 ఏళ్ళ కిందట 40 ఏళ్ళ కిందట పొలంలో కలుపు తీయబోయినా నాటేయబోయినా ఏ పనికి పోయినా కానీ ఈ కూలి వాళ్ళంతా ఉంటారు కదా పని చేసేటోళ్ళు, ఒక టవల్లో పడిచి టవల్లో అందరి సద్దులు గుమ్మరించారు. రకరకాల పప్పు ఉంటుంది, రకరకాల పచ్చళ్ళు ఉంటాయి, అంతా కలుపుతారు, తలా ఇంత పెట్టుకొని తింటారు. అది బల టేస్టీగా ఉంటుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. అదొక అందరూ కలిసి పొలంలో పని చేసేటప్పుడు తింటారు. అట్లా యోసేపు తీసుకుపోయిన సద్ది అందరు 10 మంది కూర్చొని తిని యోసేపు మీద ఒక దురాలోచన చేసినారు. ఒకడంటే ఉన్నాడు, వీడిని చంపుదామంటున్నాడు ఒకడు. ఒకడేమంటాడంటే చంపితే పాపం అవుతుందిరా, దెబ్బలు కొట్టి వదిలిపెడదాంలే అంటున్నాడు ఇంకొకడు. ఇంకొకడు ఏమంటాడంటే అమ్ముకుంటే డబ్బులు వచ్చాయిరా అంటున్నాడు. అంటే సహోదరులు యోసేపు మీద రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. నేను చెప్తున్నాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యోసేపు మంచితనం కలిగిన వాడు, సత్యము కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు. సహోదరులు గొర్రెల మందను మేపుతున్నారా లేదా అన్న ఆ సమాచారాన్ని తండ్రికి తెలియజేస్తా ఉన్నాడు. సహోదరులు గొర్రెల మందను మేపుతున్నారా లేదా అన్న సంగతి తండ్రికి తెలియజేస్తా ఉన్నాడు. 37వ అధ్యాయం 2-3 వచనాలు ఏం రాయబడిందంటే, యోసేపు తన సహోదరుల యొక్క చెడుతనాన్ని, చెడు సమాచారాన్ని తండ్రికి చేరవేసేవాడని రాయబడింది. సహోదరులు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడున్న ఈ భాషలో చెప్పాలంటే, అప్పుడున్న ఆ 10 మంది ఏం చేసినారంటే, ఒకనికి బాగా త్రాగే అలవాటు ఉంది. వాడు ఏం చేస్తాడంటే గొర్రెల మందలో ఏదైనా కనపడినప్పుడు
తాగడానికి డబ్బులు కావాలి కాబట్టి ఊర్లోకి తీసుకుపోయి కట్టుకొని అమ్ముకొని డబ్బులు తెచ్చుకొని తాగుతాడు. ఒక అలవాటు అది. ఇంకొక అలవాటు ఏంటంటే ఒకటి తిండిపోతు. ఆదివారం వచ్చిందంటే ఉండలేరు, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏది? ఆదివారం వచ్చి ఏమి ఉండాలా? ఉండాలి. అట్లా ఒకడు తిండిపోతానమాట. మందను కాసే వాళ్ళ రకాలు చెప్తాడా నేను మీకు. వాడేం చేస్తాడంటే ఏదన్నా తోడేలు కానీ ఏదో ఎలుగుబంటి కానీ గొర్రెను గాయపరిచింది అనుకో, అలాంటి దాన్ని ఏం చేస్తాడంటే ఇది ఎట్లా చచ్చిపోతుంది కదా అని చెప్పి పానం ఉండగానే దాన్ని తీసేసి దాన్ని వండుకొని తింటాడు ఒకడు. ఇంకొకడు ఏం చేస్తాడంటే మటకా పిచ్చి ఉంటుంది దానికి. ఇంకొకనికి ఒక గొర్రెను టౌన్లో అమ్ముకోవడం, డబ్బులు మటకాలో వేయడం. ఇంకొకడు అరుగు మీద అనుకొని నిద్రపోతున్నాడు. ఇట్లా రకరకాలుగా ఉన్నారన్నమాట సహోదరులు. మందను మేపమంటే అందరం మందను కాసుకొని రాత్రి మామూలు నిద్ర కాసి దాన్ని కాపల భద్రత చూసుకోవడం లేదు సహోదరులు. నేను చెప్తున్నాను, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా సంఘాలే గొర్రెల మందలు. ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయో, మందిరాలు ఉన్నాయో అవన్నీ గొర్రెల మందలు. ఆ గొర్రెల మందలను మేపే వాళ్ళే సేవకులు. గొర్రెల మందలను మేపుతున్నారో లేకపోతే అమ్ముకుంటున్నారో వదిలిపెడుతున్నారో వాళ్ళకి వదిలిపెడుతున్నా నేను. ఆ రోజు గొర్రెల మందను కాయనీకి యాకోబు ఎట్లా పంపినాడో, ఈ రోజు ఉన్నటువంటి సేవకులు మందిరాలను వదిలిపెట్టి మందిరాల్లో ఉన్న గొర్రెలను కూడా అమ్మేసుకొని మంచి వాటిని అమ్ముకొని తిని, గ్రంథంలో 3 సార్లు రాయబడింది. హేజికేలు గ్రంథంలో 34వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము, జకరియా గ్రంథములు కూడా రాయబడింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గొర్రెల మందలను ఏదైనా జ్వరం వచ్చినది కానీ, ఏదైనా కుంటిది కానీ, ఏదైనా నడ్డిది కానీ, ఏదైనా జబ్బు చేసింది కానీ, ఏదైనా ముళ్ళు ఇరిగినది కానీ ఉంటే వాటిని ఏం పట్టించుకోరు. మంచి కొమ్ములు తిరిగిన వాటిని సంతలోకి తీసుకుపోయి అమ్ముకొని తింటున్నారు. అదే రాయబడింది వాక్యంలో. సహోదరులందరూ 10 మంది అదే చేసినారు. అప్పుడు యాకోబు చెప్పినాడు యోసేపు పోయి, నాయనా నువ్వు నమ్మకస్తులని చెప్పి మందను అప్పచెప్పినావు, మందలోనే గొర్రెలల్లా కాజేస్తున్నారు, మొత్తం అయిపోజేస్తున్నారు, ఏమి లేదని చెప్పి వాళ్ళను గురించిన చెడు సమాచారం అంతా ఎవరికి చెప్పినాడు? తండ్రికి చెప్పినాడు, యాకోబుకు. అందుకని మా గురించి ఇట్లా చెప్తావా, నాయనకు తండ్రికి ఇట్లా చెప్తావా అని చెప్పి పగబట్టినారు. యోసేపు తప్పు చేసినాడని కాదు. కాబట్టి ఇప్పుడేం చేసినారంటే అతని వస్త్రం విడిపించి తలవకేడు కొట్టినారు. ఎవరిని? యోసేపును. అక్కడ నీళ్ళు లేని గుంట అంటే గుంటలో పడేసినారు. గుంటలో పడేసి పొద్దున 9 గంటలప్పుడు సద్ది తిన్నారు, గుంటలో పడేసినారు. మళ్ళా మధ్యాహ్నం తింటున్నారు అదే సద్ది. తినేటప్పుడు సహోదరులారా అన్నలారా అని గుంటలో ఇంటి కేకలెచ్చన్నాడు. నన్ను గడ్డకేయరని కేకలెచ్చంటే నువ్వు ఉండాల్సిందే గుంటలో ఉండాల్సిందే అని అంటున్నారు తప్ప ఒకనికన్నా కనికరము, ప్రేమ, దయ అనేది రాలే తమ్ముని మీద. గుంటలో 3 రోజులు ఉన్నాడు. గుంటలో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. గుంటలో 3 రోజులు ఉన్నాడు అంటానే బైబిల్ చదివే వాళ్ళకు కొన్ని వాక్యాలు మతికి రావాలనా లేదా? యోనా అనేటువంటి ప్రవక్త చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి చేయబడినాక సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. యోసేపు గుంటలో ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. దానియేలును సింహాల గుహలో వేసినారు. తెలుసా మీకు? దానియేలును ఏ గుహలో వేసినారు? సింహాల గుహలో నుండి దేవుడు పైకి రప్పించినాడా లేదా? అగ్నిగుండంలో నుండి దేవుడు పైకి రప్పించినాడా లేదా? 40వ కీర్తనలో దావీదు అంటా ఉన్నాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తను అన్నాడు. ఇప్పుడు యోసేపు 3 రోజులు నీళ్ళు లేని గుంటలో ఉన్నాడు. గుంటలో మూలుగుతా ఉన్నాడు. ఆహారం లేదు, నీళ్లు లేవు. 10 మంది సహోదరులు వాళ్ళ బుద్ధి పుట్టినట్టు ప్రవర్తించి ఎవరికొద్ది వాళ్ళు పోయినారు.
చివరిలో ఏం జరిగిందంటే ఇతడు ఇంకా బతికి ఉన్నాడా లేదని చెప్పి సున్నీకి వచ్చినారు. వాళ్ళల్లో రూబేన్ అనేవాడు వచ్చినాడు, యూదా అనేవాడు వచ్చినాడు. ఉదయాన్నే 7-8 గంటలప్పుడు ఇస్మాయిలు ఒంటెల మీద ఆ దారిన పోతన్నారు వ్యాపారస్తులు. పోతా ఉంటే యూదా పోయి పిలుచుకొని వచ్చినాడు ఒంటెల మీద పోయేటోళ్ళను. ఇక్కడ రారు అని. గుంటలో మా తమ్ముడు ఉన్నాడు, ఈ తమ్ముడిని ఒంటెల మీద ఎక్కించుకొని పొర్రి ఒక 20 వెండి నాణాలు ఇవ్వమని అడిగినాడు యూదా. 20 వెండి నాణాలు తీసుకొని యోసేపును ఇస్మాయిల్లకు అమ్మినారు. ఇస్మాయిల్ ఏం చేసినారంటే ఆ దినాల్లో ఐగుప్తు దేశం పెద్దది. ఐగుప్తు దేశానికి తీసుకొని పోయి బజార్లో పెట్టినారు, సూపర్ మార్కెట్లో పెట్టినారు యోసేపును. యోసేపు యవనస్తుడు, 17 సంవత్సరాల వయసులో ఉన్నాడు, యవనస్తుడు. అక్కడ ఫరో రాజుకు సైన్యాధిపతిగా ఉన్నటువంటి పోతిఫర్ అనేవాడు మార్కెట్లోకి వచ్చినాడు. మనుషులను కూడా అమ్ముతున్నారు ఆ దినాలలో. తెలుసా తెలియదా మీకు? ఈ దినాల్లో అమ్మేటోళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులకు కక్కుర్తి పడి కువైట్కు, ఇరాన్కు, అరబ్ దేశాలకు పంపించే అక్కడ కసులు కొట్టనీకో, వంట చేయనీకో, అంట్లు దోమనీకో అని వీళ్ళు పంపించే అక్కడ నరకం చూపిస్తున్నారు. ఇక్కడ ఏజెంట్లు ఏం చేస్తారంటే వీళ్ళతో డబ్బులు వసూలు చేసుకొని అక్కడ అమ్ముకుంటున్నారు, పర్మనెంట్గా అమ్ముకుంటున్నారు వాళ్ళకు, ఇస్మాయిల్ సంతతికి. వాళ్ళు అక్కడేం చేస్తున్నారు, నరకం చూపిస్తూ ఉన్నారు. కొందరు సెల్లులలో వీడియోలు చేసి మేము నరకం అనుభవిస్తున్నాం, ఎవరే కానీ ఈ ప్రాంతానికి రావద్దని చెప్పి పంపుతా ఉన్నారు. దయచేసి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్కి మళ్ళా పిలుచుకపోరు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు ఏడ్చుకుంటూ. అట్లా యోసేపుని ఏం చేసినారంటే ఇస్మాయిలు ఐగుప్తు దేశంలో మార్కెట్లో పెట్టినారు. మార్కెట్లో పెట్టినప్పుడు పోతిఫర్ వచ్చి చూసినాడు. ఇప్పుడు ఎద్దు కొనాలన్నా, పొలము కొనాలన్నా, ఇండ్లు కొనాలన్నా చూడకుండానే పోయి కొంటారు ఎవరన్నా? మనకు నచ్చితేనే కదా కొనేది, నచ్చకపోతే కొనం కదా. యోసేపు నచ్చాలన్నా లేదని చెప్పి ఉత్తపైన పెట్టినారు. ఎవరిని? యోసేపును మార్కెట్లో. మనిషి బాగా దిట్టంగా ఉన్నాడు, యవనస్తుడు. 3 రోజులు అన్నం నీళ్ళు లేవు, ఇదేడో బాగానే ఉన్నట్టున్నాడు, పనికి వచ్చాడని చెప్పి జీతానికి పెట్టుకోవడానికి పోతిఫరు కొనుక్కొని పోయిన డబ్బులకు ఇస్మాయిల్ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కొని పోయి మారిబేరం. ఎట్లా గొప్పవాళ్ళు అవుతారంటే ఇట్టనే గొప్పవాళ్ళు అయ్యేది. యోసేపును కొనుక్కపోయినాడు పోతిఫర్, ఇంట్లో పెట్టినాడు. 2 రోజులు ఉన్నాక ఇద్దాం, నీకు ఈ పని చేయాలా చూడు, పొలం పని చేయాలా, ఇంటి పని చేయాలా, వాళ్ళ మీద వీళ్ళ మీద అన్ని నువ్వే చూసుకోవాలా చూడు అని చెప్పినాడు. చెప్తే మంచిదయా చిత్తము అని చెప్పినాడు యోసేపు. ఎప్పుడైతే పోతిఫర్ ఇంటిలో యోసేపు అడుగుపెట్టినాడో అడుగుపెట్టిన రోజు నుంచి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరికి? యోసేపుకు. పోతిఫర్కు కలిగిన సమస్తానికి మేలు కలిగింది, దీవెన ఆశీర్వాదం కలిగింది. ఈ విషయాన్ని పోతిఫర్ కనిపెట్టినాడు. అరే, యోసేపు అనే ఒక యవనస్తుని నా ఇంట్లో పెట్టుకునేందుకు దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు, ఏది నష్టం చేయలేదు. ఈ యవనస్తుడు నా ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి ప్రతిదీ కూడా సఫలమవుతా ఉంది. అంతకుముందు ఏదే కానీ సక్సెస్ అయ్యేది కాదు, ఇప్పుడు సఫలం అవుతా ఉంది అని చెప్పి కనుక్కున్నాడు. యేసు ప్రభును కనుక్కుండేది ఎవరు? సామెతలు 8వ అధ్యాయంలో 34-35 వచనాలు ఏమన్నాయంటే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను అన్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని చెప్పి పోతిఫరుకు తెలిసింది. కానీ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి యాకోబుకు తెల్లా, 10 మంది సహోదరులకు తెల్లా. ఇప్పుడు పోతిఫర్ ఏం చేసినాడంటే, నాయన నీకు దేవుడు తోడుగా ఉన్నవాడిని నేను ఇబ్బంది పెట్టకూడదు, శ్రమ పెట్టకూడదు, నీవు నా ఇంటికి నా పొలానికి సమస్తానికి నువ్వు అధికారిగా ఉండాలని చెప్పి అధికారిగా పెట్టుకున్నాడు. ఎవరిని పెట్టినాడు అధికారిగా? యోసేపును అధికారిగా పెట్టినాడు. గుండిపాపలున్నెళ్ళు
గుండి పాపల నెల్లు కంకులు గోయ మెరపండు గోయ అది గోయ ఇది గోయ పోతుంటే దేవుడు పిలిచి అంటున్నాడు, మీరు ఈ పనులుగా చేసుకోవాల్సింది. యుగ యుగాలు ఉండేది పరలోకము, భూలోకము కొన్ని రోజులు ఉండేది. అక్కడ నేను కూర్చుండే స్థలంలో మిమ్మల్ని కూడా కూర్చోబెడతా అన్నాడు దేవుడు. నేనుండే స్థలంలో మీరు నుండులాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా అన్నాడు. ఇప్పుడు యోసేపును దేవుడే తీసుకొని పోయినాడు ఐగుప్తుకు. అదే చెప్పినాడు యోసేపు, అదే చెప్పినాడు. యోసేపుకు దెబ్బలు తగిలినాయి, శ్రమలు వచ్చినాయి, ఇబ్బంది వచ్చింది, సమస్య వచ్చింది, కష్టం వచ్చింది. తండ్రికి దూరం అయినాడు, సహోదరులకు దూరం అయినాడు, వేరే ప్రాంతానికి పోయినాడు, పరాయి దేశంలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. కానీ దేవుడు తోడుగా ఉండి పోతిఫర్ ఇంటికి అధికారిగా పెట్టినాడు. ఇంకంతా సవ్యంగా బాగుంది అనుకుంటున్న సందర్భంలో పోతిఫర్ యొక్క భార్య యవనస్తుడైనటువంటి యోసేపు మీద కన్నేసి అతన్ని ఎలాగైనా లోపరుచుకోవాలని చెప్పి సకల విధాల ప్రయత్నాలు చేసింది. అయితే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు గనక దేవుని భయం కలిగి ఆ పోతిఫరు భార్య చేసినటువంటి ఆ ప్రపోజల్కు యోసేపు ఒప్పుకోలేదు. ఆయన అన్నాడు, పరలోకానికి దేవునికి నేను విరోధముగా నేను పాపము చెయ్యను అన్నాడు. పాపము చెయ్యను అని చెప్పి వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయినాడు. పారిపోయినందుకు ఆమె పగబట్టి, యోసేపు మీద పగబట్టి పోతిఫరు భార్య, పోతిఫరు వస్తానే ఈ హెబ్రీయుడు, ఈ యవనస్తుడు నన్ను ఎగతాళి చేసినాడని చెప్పి సాక్ష్యంగా ఆ వస్త్రాన్ని చూపించి దాదాపు 3 సంవత్సరాలు చెరసాల్లో వేయించింది. ఎవరిని? యోసేపును. మీకు అంతా అర్థమవుతుందా? వరుసగా అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు యోసేపు. ఈ విషయాలు యోసేపు యేసు ప్రభుకు గుర్తుగా ఉన్నాడు. ఒకడంటూ ఉంటాడు గుండోడు లలితా జ్యువెలర్స్లో, డబ్బులు ఎవరికి ఊరికే రావంటాడు. తెలుసా మీకు? డబ్బులు ఎవరికి ఊరికే రావంటాడు. మీరు కంకులు పోయి నీకు పోతే 400 ఇచ్చారు, మెరపండుకు పోతే కూలి ఇచ్చారు. దేవుని పని చేస్తే దేవుడు కూడా ఏం చేస్తాడు? కూలి ఇచ్చాడు. యోసేపుకు ఊరికే రాల అధికారం. సహోదరుల ద్వారా దేశింపబడినాడు, సహోదరుల ద్వారా కొట్టబడినాడు, సహోదరుల ద్వారా గుంటలో వేయబడినాడు, దెబ్బలు తిన్నాడు, ఆకలి కొన్నాడు, దప్పిక కొన్నాడు, ఎంత ఇబ్బంది పడినాడు, నలగొట్టబడినాడు, అమ్మబడినాడు, ఐగుప్తు దేశానికి పోయినాడు, అందరికి దూరం అయినాడు. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు. దేవుని పిల్లలకు శ్రమలు కష్టాలు రాకుండా వస్తాయా రావా? యేసు ప్రభువే చెప్పినాడు, మీకు లోకములో శ్రమ కలుగును అన్నాడు. అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పినాడు. ఇంతకంటే అభయం ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నాడా? ఎవరు లేరు. కాబట్టి ఆ చెరసాలలో 3 ఏళ్ళు ఉన్నాక సంఖ్యలతో బంధించి పెట్టినాక అక్కడ కూడా దేవుడు తోడై ఉన్నాడని రాయబడింది. యోసేపుకు దేవుడు చెరసాలలో కూడా తోడై ఉన్నాడు. ఇప్పుడు బంగారు ఉందండి, మీ దగ్గర బంగారు ఉంది. బంగారు బీరువాలో పెట్టిన బంగారే, నీ జోబులో పెట్టుకునే బంగారే, లేదా దిబ్బలో వేసినావనుకో కుళ్ళిపోతుందా బంగారం? ఎక్కడున్నా ఏమైంది, దాని విలువ తగ్గుతుందా? ఎక్కడున్నా బంగారమే. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, యేసు ప్రభువును విశ్వాసం ఇచ్చినవాడు ఏ స్థలమందు ఉండినను అతనికి విలువ తగ్గదు. గుర్తుపెట్టుకోండి. నిలబడి వాక్యం చెప్పినా ఒకటే విలువ, కూర్చొని వాక్యం విన్నా ఒకటే విలువ. ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అనేది లేదని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి యోసేపును దేవుడు హెచ్చించాలి కాబట్టి, యోసేపు ఘనత తేవాలి కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది ఎవరి మీద చూపినాడంటే ఫరో రాజు మీద చూపినాడు. ఫరో రాజు మీద చూపినాడు. ఫరో రాజు ఏం చేసినాడంటే కలలు కన్నాడు. ఫరో రాజు ఏం చేసినాడు? కలలు కన్నాడు. కలలకు అర్థం చెప్పేవాడు ఉండొద్దు? కళ కంటే అర్థం చెప్పేవాడు ఉండాలి. ఇప్పుడు బైబిల్లో కూడా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో
ఇథియోపియా అనేటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశంలో నపుంసకుడు ఒకడున్నాడు. అతడు ధనాగారం మీద మంత్రిగా ఉన్నాడు. బైబిల్ చదువుకుంటున్నాడు రథంలో కూర్చొని. ఊరికే చదువుతున్నాడు. కానీ ఒక వ్యక్తి వచ్చి, ఏమయ్యా చదువుతున్నావే, అర్థమైందా అని అడిగినాడు. అంటే నాకేం అర్థం కాలేదన్నాడు. మరి ఊరికి ఎందుకు చదువుతున్నావు? ఇది నన్ను గురించా ఇంకొకరిని గురించా అన్నాడు. నిన్ను గురించే ఇంకొకరిని గురించో నేను అర్థమయ్యేటట్టు చెప్తా అని చెప్పి సువార్థికుడు వచ్చి అర్థమయ్యేటట్టు చెప్పినాడు. అర్థమయ్యేటట్టు చెప్పినాడు, చదివిన దానికి అర్థం చెప్పినాడు. ఇది జరిగినదేని. మీకు కూడా ఈ మందిరంలో మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి వాక్యము అర్థం కానికి ఇక్కడ చెప్తాను. నేను అర్థం కాకుండా పోనీకి కాదు. ఇంటికి వాక్యాన్ని ఏం చేసుకోవాలా? అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఏం వాక్యం చెప్తున్నామో అది మీకు అర్థం కావాలా. అర్థమైతేనే ప్రయోజనం. ఏం అర్థం కాలేదనుకో ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి యోసేపు కళలకు అర్థం చెప్తాడు. ఐగుప్తు దేశంలో చాలామంది ఉన్నారు, లోకములో లేరు చాలామంది. వాళ్ళ చేతనవుతుందా? ఏది కాదు వాళ్ళ చేత. యోసేపు ఒక్కడే జవాబు చెప్పగలడు. అందుకని చెరసాలలో ఉన్నప్పుడు ఇద్దరు అధికారులు కూడా తప్పు చేసి చెరసాలలో వేయబడినారు. తెల్లాడినాక వాళ్ళ ముఖాలకు వెళ్ళి చూసినాడు యోసేపు. అంటే ఆ బేడీలు సంఖ్యలు ఏమి లేవు యోసేపుకు. చెరసాలలో కూడా అధికారం ఇచ్చినాడు దేవుడు. ఖైదీల కల్లా నువ్వే మంచి బుద్ధి నేర్పని చెప్పి నాయకునిగా పెట్టినాడు 3 ఏళ్ళు. ఎవరిని? యోసేపును. ఎక్కడున్నా యోసేపు తలగానే పెడుతున్నాడు దేవుడు. అప్పుడు ఏమర్రా అట్లున్నారు, ముఖాలల్లా చిక్కిపోయినా, ఏం దిగులు పన్నారని అడిగినాడు ఇద్దరిని. అడిగితే ఏం లేదు, కలగన్నాను, అర్థం చెప్పే వాళ్ళు లేరు అన్నాడు. ఇక రీ కూర్చో, ఏం కలగన్నావరా నువ్వు చెప్పు. ఏం లేదా, నేను రాజుకు ద్రాక్షరసం అందించేవాడిని. 3 ద్రాక్ష తీగలు ఉన్నాయి, 3 గొల్లలు ఉన్నాయి. అవి నేను పిండినాను. పిండి 3 దినాలు ఉన్నాక రాజుకి ఇచ్చినా అన్నాడు. దీని అర్థం ఏంటంటే 3 తీగలు వచ్చేసి 3 దినాలు ఆ ద్రాక్ష గెలలు పిండి మళ్ళా ద్రాక్షరసం ఇస్తావు రాజు కంటే, నువ్వు ఉద్యోగం మళ్ళా తిరిగి వస్తుంది అని చెప్పినాడు. నువ్వేం కలగనేవరా అన్నాడు. ఏం లేదయా, నా నెత్తిన పిండిగా వంటలు చేసిన గంప ఉంది. ఆ గంప మీద ఆకాశ పక్షులు వచ్చి రాలి పిండి వంటలలా తింటాయని చెప్పినాడు. 3 గంపలు. ఏం లేదా, 3 గంపలు అంటే 3 దినాలు. ఆ పిండి వంటలు ఆకాశ పక్షులు తింటున్నాయని చెప్పినావు కదా. ఏం లేదు, 3 దినాలు ఉన్నాక ఫరో రాజుది బర్త్డే ఉంది. ఏముంది? బర్త్డే, జన్మదినం ఉంది. ఆ రోజు నీకు ఉరిశిక్ష విధిస్తాడు అని చెప్పినాడు. యోసేపు ఇద్దరికి చెప్తానే, ఇద్దరికి చెప్పినట్లే జరిగింది. ఒకనికి ఉద్యోగం మరలొచ్చింది, ఒకనికి ఉరిశిక్ష పడింది, మరణం పడింది. అప్పుడు ఉద్యోగం పొందుకున్నాడు కదా, వాడు యోసేపును గురించి రాజుకు చెప్పమని చెప్పింటే ఏం చెప్పలే. గడన పడతానే మర్చిపోయినాడు. ఎవరు? ఉద్యోగం పొందుకున్నాడు. ఇంకా రాజు కలలు కానీ పిచ్చిలోసిన లెక్క నిద్ర పోకుండా అందరి మీద బీపీ ఎక్కువైపోయి అందరి మీద కోపం చూపుతున్నాడు. అందరూ వచ్చినారు, గాడిద చేసేటోళ్ళు, శకునం చెప్పేటోళ్ళు, మంచి జ్ఞానవంతులలో వచ్చి ఏమయ్యా అంటే మాకు తెలియదు. మీకు బైబిల్లో యేసుప్రభు ఉన్నాడని చెప్పి మందిరానికి వచ్చేటోళ్ళక తెలిసేది లోకంలో ఉండేలాక. బైబిల్లో ఏ దేవుడు ఉన్నాడు? యేసుప్రభు దేవుడుగా ఉన్నాడు బైబిల్లో. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబిల్లో యేసుప్రభు ఎట్లున్నాడు? దేవుడుగా ఉన్నాడు. అలానే కళలకు అర్థం చెప్పేవాడు చెరసాలలో ఉన్నాడని చెప్పి పోతీఫరుకు ఫరో రాజుకు చెప్పినారు. ఎవరో చెప్పినారు. చెప్తే ఈయనే చెప్పిన ద్రాక్షర సంబంధించినోడు, ఏమబ్బా అట్లున్నాడు రాజు అని. ఏం లేదయ్యా, నేను కూడా ఒకప్పుడు ఇట్టనే విచారం కొంటి, నాకు జవాబు చెప్పినాడంటే వెంటనే విలంపరన్నాడు. ఇప్పుడు యోసేపును విలంపినారు. విలంపినాక ఏమయ్యా ఇట్లా కలగన్నాను, కళ డబల్ వచ్చింది అన్నాడు. కళ ఎట్లా వచ్చింది? డబల్ వచ్చింది అంటే రెట్టింపు అయింది. అంటే దాని అర్థం ఏంటంటే కుందు నది ఉందా లేదా మికిల్ని, ఏటి ఘటన
ఏటి గడ్డన గడ్డి ఉందయా, విస్తారంగా ఉంది గడ్డి. బలమైన ఆవులు 7 వచ్చినాయి, గడ్డి బాగా తిన్నాయి, పుష్టిగా ఉన్నాయి, బాగున్నాయి. తర్వాత ఏట్లో నుండి ఇంకా బలహీనమైన ఇంకా 7 ఆవులు వచ్చినాయంట. వచ్చి బలమైన ఆవులను ఏం చేసినాయి? మింగేసినాయంట. మింగేసినాయి. బలమైన ఆవులను బలహీనమైనటువంటి బక్కజిక్కిన ఆవులు ఏం చేసినాయి? మింగేసినాయి. అదొక కళ. ఇంకొక కళ ఏంటంటే ధాన్యానికి సంబంధించింది. జొన్న కంకులు, ఒక జొన్న దంటు మొలిసిందయా, దానికి 7 కంకులు వచ్చినాయి. ఒకే దంటుకి ఎన్ని కంకులు ఉన్నాయి? 7 కంకులు ఉన్నాయి. 7 పుష్టిగా వచ్చినాయి జొన్నలు. కానీ పక్కన ఇంకొకటి మొలిసిందంట, దానికి 7 పీలవెన్నులు వచ్చినాయంట. పీలవెన్నులు. ఆ 7 పీలవెన్నులు బలమైన ఈ 7 కంకులను మింగేసినాయి అని చెప్పిన. అరే, బలమైన ఆవులన్నా బలమైన కంకులన్నా రెండు ఒకటే, కళ రెట్టింపైందయ్యా, రెండిటికి అర్థం ఒకటే అని చెప్పి యోసేపు ఫరో రాజుకు చెప్తున్నాడు. ఇట్లా చెప్తున్నాడు, మీకు ఏమర్థమవుతుంది? కళ రెట్టింపైంది, బలమైన ఆవులు అంటే పూజ చేయమని కాదు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? అది కనపడితే, దారిలో కనపడితే ఏం చేస్తున్నారు? దరిద్రం, ఎక్కడ లేని దరిద్రం కొందరు తాగుతున్నారు. అది పాస్ పోస్తుంటే తాగుతున్నారు, తీసుకొని నెత్తికి చల్లుకుంటున్నారు. ఏమి చేయనీకి లేదు. బలమైన దానిలను బలహీనమైన మింగేసినాయని గ్రంథంలో చెప్తుంటే ఇది కరువుకు సంబంధించి చెప్పినాడు, కరువు వస్తుందని. సరే, ఫరోరాజుకు చెప్పినాడు, ఏం లేదయ్యా, ముందున్న 7 సంవత్సరాలు పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండినప్పుడు ధాన్యం మీరేం చేయాలా? గోడౌన్లలో ఏం చేయాలా? నిల్వ చేసుకోవాలి అన్నాడు. తర్వాత 7 సంవత్సరాలు వచ్చాది, అప్పుడు పంటలు పండవు, కరువు వచ్చాది. అప్పుడు నిల్వ చేసుకున్న ధాన్యాన్ని 7 సంవత్సరాల కరువులో మీరు తినాలని చెప్పినాడు. రెండిటికి అర్థం అదే అన్నాడు. అయితే నీ రాజ్యంలో ఎవరైనా ఉన్నారేమో, మంచి జ్ఞానవంతులు మేధావులు ఎవరైనా ఉన్నారేమో నియమించుకోయా అని చెప్పినాడు యోసేపు. అప్పుడు అందరూ ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకొని, మాత చేతగాల ఇదంతా చెప్పనీకి, అదేదో నువ్వే చేసి పెట్టు అని చెప్పి ఫరో రాజు అందరి ఎదుట ప్రభుత్వపూర్వకంగా, అధికారపూర్వకంగా అందరి ఎదుట యోసేపుకి ఏమప్ప చెప్పినాడంటే, ధాన్యము నిల్వ చేసి పెట్టు, ఈ రాజ్యానికి నువ్వే ప్రధానమంత్రివి, ఒక సింహాసన విషయంలో తప్ప ఏ టు జెడ్ ప్రతి ఒక్కడు నీకు సలాం కొట్టాల్సిందే, నీ మీద ఎవడే కానీ కాలు కానీ చేయి కానీ ఎత్తనికి వీలు లేదు. నేను ఆర్డర్ పాస్ చేసిన, నువ్వు ఏ చెప్తే జరుగుతుంది ఈ రాజ్యంలో అని చెప్పి యోసేపుకు మొత్తం అధికారం అప్పగించినాడు. ఎవరు? ఫరో రాజు. ఎందుకు అప్పగించిన అంటే కళకు అర్థం చెప్పినందుకు. ఇందులో కోణాల్లో ఆలోచన చేస్తే, పరలోకం పోవాలంటే మనం ఏం చేయాలా? నేను నంద్యాల నుంచి వచ్చిన, గుండిపాపలు పోవాలంటే పెద్దాసుపత్రి రోడ్డు ఉంది కదా, నూనెపల్లెలో, రోడ్డు అమ్మడి స్కూటీ వేసుకొని వచ్చిన, కోయిలగుంట్ల రోడ్డుకు వచ్చానే గుండిపాపలు వచ్చింది. మరి పరలోకం పోవాలంటే ఇక్కడ కన్ను ముచ్చాడ తెచ్చామా? బైబిల్ చెప్తా ఉంది, క్షణములు అని రాయబడింది. దుష్టులను దేవుని మరచు, జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురని రాయబడింది కీర్తనలు 9:17లో. కాబట్టి పరలోకం పోవాలంటే యేసుప్రభు చెప్పినాడు, పరలోకానికి నేనే మార్గం అన్నాడు. మీరు నా యందు విశ్వాసం ఉంచితే పరలోకం పోతారని చెప్పినాడు. ఒకవేళ విశ్వాసం ఉంచకపోతే తెలిసి కూడా విశ్వాసం ఉంచకపోతే ఎక్కడ పోతారు? నరకానికి. మాకు ఎవరు చెప్పలేదయా గుండిపాపల్లో పరలోకానికి దారి ఎక్కడుంది అని ఎవరు చెప్పలేదు అంటే, నేను ఈరోజు చెప్తున్నాను, ఈ క్రిస్టియన్ అసెంబ్లీ మందిరంలో కూర్చొని వాక్యం విని యేసుప్రభుని హృదయంలో చేర్చుకొని విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది దేవుని పిల్లలైతే పరలోకానికి పోతారు. పరలోకానికి పోనీకి గవిని ఇదే. గుండిపాపల్లో పరలోకానికి పోనీకి పరలోకపు గవిని ఏది? మందిరమే. మందిరములు ఉన్న వాళ్ళు ఎక్కడికి పోతారు? కంకులుగోయ పండుగోయ కాదు,
పరలోకానికి పోతారు. పగులు పని చేసుకోవచ్చు. రాత్రి అయితే మందిరానికి వచ్చి వాక్యం విని దేవుడు చెప్పినట్లు భయం భక్తి కలిగి ఉంటే ఎక్కడ పోతాము? పరలోకం పోతాం. మనకు పరలోకం కావాలా, నరకం కావాలా? ఓసారి ఇటనే మీటింగ్ పెట్టింటే పరలోకం పోయేటల్లా చేయి ఎత్తారు అన్నాడంట. అంటే అందరు ఎత్తినారంట. ఒకేమో ముందనే కూర్చున్నాడంట. కూర్చొని నరకం పోయేటోళ్ళు చేయి ఎత్తారు అన్నాడంట. అంటే చేయి ఎత్తకుండా లేచి నిలబడిందంట ఏకంగా. ఏమ్మా ఎక్కడ పోతామంటే నరకం అంటుందంట. అంటే అందరూ కూర్చొని ఉంటే ఈ మొక్కటి లేచి నిలబడింది. అందరు నవ్వుతున్నారంట. ఎందుకు ఆమె లేచి నిలబడింది అంటే నిద్రపోయింది. అది ఏం చెప్పినాడు అనేది అర్థం కాలే. పరలోకం పోయేటోళ్ళ లేచి నిలబడారంటే అందరూ అట్టనే ఉన్నారు. మాకు పరలోకం పోతామని చెప్పి ఎవరు లేచి నిలబడలే. ఈమె మాత్రము నిలబడింది. నరకానికి పోయేటోళ్ళు నిలబడింది. ఎందుకమ్మా నిలబడినామంటే అర్థం కాలే. కాబట్టి బైబిల్లో దేవుడు ఏమంటా అంటే మీకు పరలోకం కావాలన్నా నరకం కావాలన్నా అంటాడు. అంటే మనం ఏం కోరుకుంటాము? పరలోకమే కోరుకుంటాం. పరలోకము యుగయుగాలు ఉంటుంది, నిరంతరం ఉంటుంది. అక్కడ మరణం లేదు, అక్కడ పనికిపోయేది ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ బాధలు ఉండవు. అక్కడ ఎప్పుడు సంతోషమే. ఎక్కడ? పరలోకంలో. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, సముద్రాలు లేవు, ఆకలి లేదు, దప్పిక లేదని రాయబడింది గ్రంథంలో. ఇంకా ఆకలి దప్పిక లేకుండా ఏ పని లేకుండా దేవుని ఊరికే స్తుతించుకుంటూ ఉండడమే యుగయుగాలని చెప్పి రాయబడింది. కాబట్టి ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయినాడు. కరువు వచ్చినాక అంతటా వచ్చింది కరువు. అప్పుడు 10 మంది సహోదరులు లేరు, కొట్టినోళ్ళు, గుంటలేసినోళ్ళు. వాళ్ళకు ఆహారం అవసరం పడింది. వాళ్ళ నాయన చెప్పినాడు యాకోబు, నాయన ఎక్కడ లేదురా ధాన్యము, ఒక ఐగుప్తు దేశంలోనే ఉంది, పోయి కొనకరాపోరని పంపినాడు. సంచులు ఇచ్చి ఈరోజు వస్తానంటే ఈరోజు కూడా 6వ తారీఖు కూడా అది రేషన్ బియ్యం వేసేది చిన్నది వ్యాను టాటా వేసి హారను మోగిస్తుంది. దేని లెక్క? అంబులెన్స్ లెక్క. ఎందుకు? బియ్యం వేపించుకోపోదురానని. అట్లా యాకోబు ఏం చేసిన అంటే సహోదరులకు 10 మందికి డబ్బులు ఇచ్చి సంచులు ఇచ్చి ఐగుప్తు దేశం పోయి ధాన్యం కొనకరాపమ్మని పంపించినాడు. 10 మంది లైన్గా నిలబడినారు. యోసేపు అట్లా చేసుకొని కూర్చున్నాడు. వీళ్ళంతా లైన్గా వచ్చినారు. చూసినాడు యోసేపు, ఇలా నాన్న చూసినట్టున్నానే. ఇప్పుడు దెబ్బలు తినేది ఎవరు? యోసేపు. కొట్టినేది ఎవరు? అన్నోళ్ళు. కొట్టినోనికి మతికుంటుందా, దెబ్బలు తిన్నోనికి మతికుంటుందా? దెబ్బలు తిన్నోనికి మతికుంటుంది. వీళ్ళు ఎవరైంది గుర్తుపట్టినాడు యోసేపు. కానీ ఆడ కుర్చీలో కూర్చొని ధాన్యం మనకి ఇచ్చండేది ఎవరు అని చెప్పి 10 మందికే గుర్తుపట్టలే వాళ్ళు. యోసేపు గుర్తుపట్టినాడు కానీ సహోదరులు యోసేపును గుర్తుపట్టలే. మీరు కూడా ఎట్లున్నారంటే ఇట్లా వాక్యం చెప్పినప్పుడు మాత్రమే గుర్తుపడతారు, తర్వాత గుర్తుపట్టరు. అర్థమవుతుందే మీకు? బైబిల్లో చాలామంది అట్లనే ఉన్నారు. శిష్యులు కూడా పేతురు వలేస్తుంటే యేసుప్రభు వచ్చి కుడిపక్కనే అన్నాడు. కుడిపక్కనే అంటే వేసినాడు. 153 గొప్ప చేపలు పన్నాయి యోహన్ సువార్త 21వ అధ్యాయంలో. అక్కడ చిన్నవాడు యవనస్తుడు యోహన్ చూసి, అయ్యా ఎవరనుకునేవా ఆయన? యేసుప్రభు అన్నాడు. అంటే యవనస్తుడు గుర్తుపట్టినాడు కానీ మిగతా పేతురు వీళ్ళంతా ఎవరు గుర్తుపట్టలేదు. మనము పరలోకం పోవాలంటే మనలో వాక్యం ఉండాలా, మనం గుర్తుపట్టాలా. ఎవరిని? యేసుప్రభును. యేసుప్రభును గుర్తుపట్టే ఆటోమేటిక్గా పరలోకం పోతాం. మీకు బియ్యం ఎచ్చన్నారా లేదా? బతికినీళ్ళు గుర్తు వేయకుండా ఇచ్చన్నారా? గుర్తు తెచ్చానే కదా. అంటే వేయొచ్చు అని చెప్తుంది అది మిషను. బియ్యం వేయొచ్చు అంటుంది. అంతవరకు అది వేయనీయదు. తెలుసా మీకు? 10 కేజీలా 20 కేజీలా ఆడ నెంబర్ చూపించాలి, అదైతేనే ఓకే అంటుంది మిషన్ అంటుంది. అట్లనే పరలోకం పోవాలంటే మందిరానికి వచ్చిన వాళ్ళని గుర్తుపడితేనే పరలోకం పోయేది యేసుప్రభులు. కాబట్టి అందరూ ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకొని నిలబడతానే యోసేపు చూసినాడు. భత్యం ఇచ్చినాడు, ధాన్యం ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. ఏ ఊరయా మీదే అని అన్నాడు.
మాది కనాను దేశము, మా నాయన యాకోబు, మేము మొత్తం 12 మందిమి, ఒకడు లేడు, ఒకడు ఇంటికాడ ఉన్నాడు, మేము వచ్చినాము అన్నారు. మంచి పని చేసినారు, దాన్ని తీసుకొని పోరు అన్నాడు. చెప్పి మధ్యన ఏమన్నాడంటే, ఈసారి వచ్చేటప్పుడు మీ సహోదరుడు ఉన్నాడు కదా ఇంకొకడు లాస్టోడు, ధాన్యం కొననీకి వచ్చే ఈసారి ఎవరిని తీసుకురావాలా? బెన్యామిన్ని తీసుకురావాలని చెప్పినారు. ఇంకొకటి ఏమన్నాడంటే, మీ నాయన బాగున్నాడా అన్నాడు. యోసేపు ముసలైన బాగున్నాడు.